తర్వాత టోకెన్ల మీద లడ్ల మీద రూమ్ల మీద అన్నింటినీ చేసేస్తుంది కేంద్ర పాపారావు గారు. సిజేపీ వెనుక బీజేపీ ఉందని కాంగ్రెస్ అంటున్నారు. ఒకటి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున 5-10 రోజుల్లో వచ్చిన ఫాలోవర్స్ ఏదో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నేను అనుకోను. ఒక వ్యాక్యూమ్ ఉంది మోడీ మీద వ్యతిరేకత అంటే అవుట్ రైట్ గా మోడీకి వ్యతిరేకంగా 30% ఓటేస్తారు. సరే భారతీయ జనతా పార్టీకి 40-41% ఎన్డీఏ ఓటు బ్యాంక్ ఉన్నా మోడీ వ్యతిరేకులు కూడా అంతే స్థాయిలో ఉన్నారు 30-35%. బట్ ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్ట్ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ డిఎంకే కానీ అరవింద్ కేజ్రీవాల్ కానీ వీళ్ళందరినీ కాదని ఒక 5 రోజుల్లోనే ఫాలోవర్స్ వచ్చారంటే వీళ్ళ ఆ వ్యాక్యూమ్ ని ఫిలప్ చేయలేకపోతున్నారు. యాంటీ మోడీ ఫిలాసఫీ ఏదైతే ఉందో మనీష్ సిసోడియాకి పాపారావు గారు సార్ చెప్పండి. సో యాంటీ మోడీ నేరేటివ్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఫిలప్ చేయలేకపోతుందా? సక్సెస్ కాలేకపోతున్నారా? ఎందుకు ఈ కొత్త దాని మీద ఎందుకు ఇంత ఒకటేసారి ఆ విధంగా ఫాలోయింగ్ పెరిగింది? అంటే ఇక్కడ నేను ఇప్పుడు ఆయన కాంగ్రెస్ మిత్రుడు చెప్తున్నాడు అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే మేమే సనాతన ధర్మాన్ని కాపాడాము ఇలాంటివి చెబుతున్నారు. సరే ఎందుకంటే రామ మందిరం తాలూకు ఆ గేట్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి తాళాలు ఓపెన్ చేయించడంలో అప్పటి పాత్ర ఇవన్నీ ఆయన చెప్తుంటున్నారు. అయితే నేను అనేది ఒకటే, బీజేపీని నేనేం సమర్థించను. బీజేపీకి నేను వ్యతిరేకం చాలా సందర్భాల్లో గట్టిగానే మాట్లాడతా కానీ బీజేపీ స్పష్టంగా క్లియర్ గా దానికి ఈ రిలీజియస్ విషయాల్లో ఎజెండా ఉంది. నో హిపోక్రసీ. మోస్ట్లీ ఈ విషయంలో హిపోక్రసీ లేదు. కాంగ్రెస్ ఆ విషయంలో హిపోక్రటిక్ గా ఉంటుంది. దానికి స్పష్టమైనటువంటి ఒక పక్కేమో ఓటర్లుగా ముస్లింలని మళ్ళీ కావాలి, ఆ అపీస్మెంట్ అటు పక్క చేస్తుంది. ఇటు పక్కేమో మళ్ళీ నేను గుళ్ళకి గోపురాలకి పోతానంటాడు ఎలక్షన్ అప్పుడు రాహుల్ గాంధీ. అదే ఇంతవరకు అయోధ్య గుడికి పోలే, ఇంతవరకు అయోధ్య రామ మందిరం ఇంతవరకు పోలేదు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా. రాహుల్ గాంధీ పోలేదు కానీ మిగతా కూడా ఇప్పుడు ఆయన సాఫ్ట్ హిందుత్వం అనేది ఉంది కదా, అది అందరు చెప్పుకునేదే కదా. మరి సాఫ్ట్ హిందుత్వం మీకున్నప్పుడు అది హిపోక్రసీయే కదా, ఉంది కదా. మీరు ఈ మధ్య వెళ్ళట్లే, అప్పుడు వెళ్ళారు కానీ లాస్ట్ 2-3 years లో ఎక్కడ కనిపించలేదు. మానేస్తే మంచిదే. ఇప్పుడు కాదు నేను అంటే మంచిదే అంటే ఆయన 2 పడవల మీద ఖాళీయకుండా ఉన్నాడు అంతేగాని నేను లాస్ట్ 2 years అంటే ఇప్పుడు అన్ని ఊరికి ఇప్పుడు ఇవన్నీ చెప్పుకోవడానికి బాగోవు. నేను అనేది ఏంటంటే హిందుత్వ పాలిటిక్స్ పేరుతో జనాలు చేసుకోవడం మంచిదని నేను చెప్పలేదు కానీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ రూపంలో చేయడం కూడా మంచిది కాదనే చెబుతున్నాను నేను. ఏంటంటే కాంగ్రెస్ ని హిపోక్రసీ అని ఫీల్ అవుతున్నారు మిగతా రాజకీయ పక్షాలను కూడా జనాలు. నేను ఒకసారి ఈ మధ్యకాలంలో 2 ఏళ్ల క్రితం ఒక వ్యాసం రాశాను ఏదో పత్రిక, తెలుగు పత్రికలోనే. ఏంటంటే నిన్నటిదాకా నడిచిన రాజకీయాలు 49:51 అంటే 51% ఓట్లు వచ్చిన వాళ్ళు అధికారంలోకి రావటం గెలవటం అనేది రాజకీయాలు. 49% ఓడిపోవటం, 51% గెలవటం. కానీ ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు 80-20 హిందూ ముస్లిం డివిజన్ లేకపోతే ఇంకోటి తెచ్చి అది యూపీలో మాట్లాడాడు కదా యోగి ఓపెన్ గానే. అదే దాంతో 80-20కి అంటే దీనికంటే అది బెటర్ ప్రజాస్వామ్యం అన్నట్లు మార్చాం. 51-49 కంటే 80-20 బెటరే కదా ప్రజాస్వామ్యం అని ఓటర్లుగా కౌంట్ చేస్తే అది బెటర్ అని చెప్పే పరిస్థితి వచ్చింది. అందుకని నేను దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే 99:1 అని. అంటే 99% ఆఫ్ ది కామన్ పీపుల్ అండ్ 1% ఆఫ్ ది అదాని అంబానీ రిచ్ కార్పొరేట్లు అనేది 99:1 అనేది. అట్లా నేను ఆ వ్యాసంలో నేను ప్రస్తావించుతాను. అది వచ్చిందాక ఇది మారదని. మరి ఎందుకు మారుద్ది? ఇప్పుడు మీకు 49-51 కంటే 80-20 బెటర్ ప్రజాస్వామ్యం అనేది ఫీల్ అవుతారు కదా ఎవరైనా. ఏ కేటగిరీలో మీరు ఆ డివిజన్ తెచ్చారనేది వేరే విషయం. సిజేపీ సక్సెస్ అవుతుందా? సిజేపీ పార్టీ దాకా పొలిటికల్ పార్టీ దాకా రూపాంతరం ఇక్కడ మీకు ఇవాళ డిబేట్ లో కాక్రోచ్ జనతా పార్టీ అసలు రావటం సడన్ గా మిగతా పార్టీలన్నీ అంటే ఇప్పుడు ఇంకా అది అఫీషియల్ పార్టీ కాదు, అదొక జస్ట్ సింబాలిక్ ప్రొటెస్ట్ లాగా ఉంది. రెండోది ఏంటంటే దట్ ఈస్ టూ ప్రిమెచ్యూర్. కాక్రోచ్ జనతా పార్టీ తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుంది లాగా అయింది దాని పరిస్థితి. ఎందుకంటే మీకేమైంది ఇప్పుడు సిజే కామెంట్స్ తో మొదలైంది, చీఫ్ జస్టిస్ కామెంట్స్ తో మొదలైంది. అది మొదలైనప్పుడు మీకు అది ఇప్పుడు కాదు టైం. ఇంకా మామూలుగా మిగతా దేశాల్లో ఏదైతే జన్జీ అని మీరు అంటుంది నేపాల్లో రోడ్ల మీదకి వచ్చిన తర్వాత మిగతా పరిణామాలు జరిగింది, ప్రత్యామ్నాయం పట్టడం తర్వాత జరిగింది. అలాగే శ్రీలంకలో కూడా అంతే, రోడ్ల మీదకి వచ్చిన తర్వాత ప్రత్యామ్నాయ పరిణామాలు జరిగింది. బంగ్లాదేశ్ లో అంతే, కానీ ఇక్కడ రోడ్ల మీదకి రాకుండానే పార్టీ ఏర్పడుతుంది.
కొండ మీదకి రావాలని నేను చెప్పటల్లా. తేడా గమనించండి మీరు. ఇప్పుడు ఏమవుతుంది, దాంతో మీకు ఏమవుద్ది, ఈ పార్టీ నిలబడటం కష్టం. ఇది ఒక పార్టీగా వచ్చినా ఫిజిల్ అవుట్ అవుద్ది. ఎందుకంటే వీళ్ళంతా వెటరన్స్. మిగతా రాజకీయ పార్టీ, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలన్నీ ముదిరిపోయినటువంటి ఊసర వెళ్ళు. కొంతమంది నాయకులు అయితే చాలా మంది అలాగే ఉన్నారు. వాళ్ళందరూ కలిసి దీన్ని జస్ట్ దే విల్ సబ్మిట్. ఆల్రెడీ చాలా మంది ఇతర పార్టీల వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీని మరి దానిలోకి పోవచ్చు కదా, దీని ఈ పార్టీలో ఎందుకున్నారు? యంగ్స్టర్స్ చాలా మంది, చాలా పార్టీల యంగ్స్టర్స్ ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఓట్లు కావాలి మళ్ళీ గెలవడానికి వాళ్ళకి. అందుకని కాక్రోచ్ జనతా పార్టీ అనే కొత్త ముసుకేసుకొస్తారు ఈసారి వచ్చేవాళ్ళు. అది ఏంటంటే ఇది ఆదిలోనే ఇది చెప్పండి. సో శంకర్